అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజైతే ఒక చిన్న డిఐవై, ఇలా కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, వాటితోనైతే చేసి చూపిస్తున్నాయి. ఈ 2 కార్డ్బోర్డ్లను తీసుకున్న కార్డ్బోర్డ్ బాక్సులు, ఇవైతే 2 సేమ్ సైజు లేకుండే, ఎందుకని కట్ చేసి 2 ఈక్వల్ సైజులు అయితే కట్ చేసుకున్నాం. ఈ విధంగా తర్వాత దానికి ఇట్లా పేపర్ అయితే అంటించిన. 2 బాక్సులకి పేపర్ అయితే అంటించిన. ఈ విధంగా 2 అయితే రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టడానికనైతే మళ్ళీ కార్డ్బోర్డు అట్టనే యూజ్ చేసుకున్న. ఈ విధంగా కట్ చేసుకున్న, కావాల్సిన సైజులో కట్ చేసుకుని 2టిని ఒక దగ్గర అంటించి ఒక దానిలాగా చేసుకున్నాం. మనకి ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకున్నాం. ఈ విధంగా 2టిని గమ్తోనైతే అంటించిన. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మన స్టిక్ లాగా గట్టిగా ఉంటుందని 2టిని అంటించేసి, సో అటు 2 ఇటు 2 కావాలి కాబట్టి కప్బోర్డ్ లాగా చేయడానికి అటు 2 ఇటు 2 కావాలి కాబట్టి మొత్తం 4 అయితే రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకొని ఈ విధంగా అయితే అంటించేసుకున్నాం. సో రెడీ అయిపోయింది కప్బోర్డ్ లాగా, చిన్న కప్బోర్డు. మనము ఇలా ఏమన్నా థ్రెడ్ స్పూల్స్ కానీ, మన మేకప్ ఐటమ్స్, బ్రష్లు, నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి కానీ చిన్నది చాలా బాగుంటుంది. తర్వాత ఈ పట్టీలకు మాత్రం వైట్ కలర్ అయితే వేసిన, వైట్ పెయింట్ వేసిన. తర్వాత కొంచెము కబోర్డ్ లాగా మంచి రావాలి కదా అని దానికోసం అయితే కింద ఇట్లా వుడెన్ బీడ్స్ ఉంటే వుడెన్ బీడ్స్ని అయితే అంటించేసిన కింద. సో ఇంకా రెడీ అయిపోయింది. కుందన్ ఫ్లవర్ అయితే అంటించిన కొంచెం డెకరేషన్ కోసం, అంతే. ఇంకా వార్డ్రోబ్ లాగా, కబోర్డ్ లాగా అయితే రెడీ అయిపోయింది. సో వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.